వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా జాను. ఈ రోజు రెసిపీ ఏంటంటే ఇన్స్టాంట్ ఓట్స్ దోశ. ఓట్స్ అనేది పిల్లలకి చాలా హెల్తీ కదా. నార్మల్గా రెగ్యులర్ దోశలు వేస్తుంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. సో అందుకని చెప్పి ఇన్స్టాంట్గా ఓట్స్ దోశ అది మెత్తగా ఉండడం వల్ల పిల్లలకి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ అది హెల్త్కి చాలా మంచిది. సో ఇంకెందుకు లేట్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ అనేవి మనం ఒక గ్లాస్ ముందుగానే నానబెట్టుకోవాలి, ఎందుకంటే దోశలు మెత్తగా రావడానికి. అండ్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను ఇది పుదీనా అండ్ కొత్తిమీర తీసుకున్నాను, ఆనియన్స్, టొమాటో అండ్ క్యారెట్ని తురుముకోవాలి. సో ఇవి ఇంగ్రీడియంట్స్. అండ్ శనగపిండి కూడా కావాలన్నమాట. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, చేసే ప్రాసెస్ చూద్దామా. క్యారెట్ని మెత్తగా తురుముకోవాలన్నమాట. మెత్తగా తురుముకుంటేనే మనకి బాగుంటుంది దోశల్లోకి. సో చూసారు కదా, క్యారెట్ని తురిమేసుకున్నాను. అండ్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాం. ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓట్స్ని ఒక గ్లాస్ నానబెట్టుకోమని చెప్పాను కదా, ఇక్కడ నానబెట్టాను అనమాట. 10 minutes అయిపోయింది నేను నానబెట్టేసి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ వేసేద్దాం. ఇది ఏంటంటే శనగపిండి. మనం ఏ గ్లాస్తో అయితే మనం ఓట్స్ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే శనగపిండి కూడా తీసుకోవాలి. సో ఇందులో వేసేద్దాం. అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ వేసేద్దాం. సో అన్నీ వేస్తాం కదా వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మీకు ఎంత సరిపోద్ది అనిపిస్తే అంత వేసుకోండి. నేను 1.25 స్పూన్ వేస్తున్నా, కొంచెం సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఇవన్నీ కలిపేసుకోవాలి. నేను ఏంటి ఇలా కలుపుతుంది అనుకోకండి ఫ్రెండ్స్, నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకో చేత్తో చేస్తున్నాను మీకు చూపించడం కోసం. నా దగ్గర ట్రైపాడ్ స్టాండ్స్ అవేమీ లేవు. స్టార్టింగ్ బ్లాగర్ని కదా, అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సో నన్ను సపోర్ట్ చేయండి. ఒకవేళ నాకు సక్సెస్ అయ్యి ఒకవేళ నా ఛానల్ మానిటైజేషన్ అయితే గనుక అప్పుడు నేను ట్రైపాడ్ స్టాండ్, మైక్ అవన్నీ కొనుక్కుంటాను. సో మిక్స్ చేసేసామన్నమాట. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా, మనం ఇప్పుడు దోశలు వేసేసుకుందాం. అండ్ నేను స్టవ్ ఆన్ చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్ చేసుకోండి. పిల్లలకి వెజిటేబుల్స్ అనేవి మనం డైరెక్ట్గా ఫీడ్ చేయలేము. సో అందులో ఇంక్లూడ్ చేసి వాళ్ళ నోట్లోకి తోసేయడమే, ఎందుకంటే వాళ్ళు బలంగా ఉండాలనేది కదా తల్లుల ఆతృత అనేది. ఏమంటారు ఫ్రెండ్స్? సో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం చాలు. నెక్స్ట్ బ్యాటర్ని వేసేయడమే. సో దోశ వేసేసాం కదా, పైన కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. దీన్ని మంచిగా వేగనివ్వాలి. ఇది కొంచెం లేట్గానే వేగుతుంది, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్ని కుక్ అవ్వాలి కదా. సో ఈ రెసిపీ నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను, అందుకని మీకు కూడా షేర్ చేశాను. న్యూలీ మ్యారీడ్కి ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు కదా. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ దోశ వేగిపోయింది. ఇప్పుడు తిప్పేద్దాం వెనక్కి. సో ఫ్రెండ్స్, చూసారు కదా దోశ వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తిరగవేసుకోవాలి. ఏమీ అంటుకోదు, చాలా చక్కగా వస్తుంది. చూసారా, మంచిగా వేగిపోయింది.
సో యూట్యూబ్ వీడియోస్ చేసేద్దాం అని అనుకుంటాం, కానీ ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో బాబోయ్ చేస్తే కానీ తెలీదు. ఎందుకంటే ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో షూట్ చేస్తూ చాలా చాలా ఎవరి హెల్ప్ లేకుండా చేయడం చాలా కష్టం. ఈ వీడియోస్ చేసే వాళ్ళందరూ అలా చేస్తున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. మెయిన్గా ట్రైపాడ్ అండ్ స్టాండ్స్ లేకుండా చేస్తారు కదా, వాళ్ళకి ఇంకా హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకేంటి సంగతులు? అండ్ దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, మా బాబుకి కూడా ఫీడ్ చేసేద్దాం. సో అట్టయితే రెండు పక్కల చక్కగా వేగిపోయింది, తింటే చాలా మెత్తగా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మా బాబుకి తినిపించేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ప్రాసెస్ మొత్తం, మీరు కూడా ట్రై చేయండి. అండ్ దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, మా బాబుకి కూడా చాలా నచ్చుతుంది, వాడు ఎంజాయ్ చేస్తాడు. ఓకే, ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ ఓకే, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. మల్లికా జాను, బాయ్ బాయ్. కిసి పెట్టు. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసేయండి మా ఛానల్కి, మల్లికా జాను.